అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లో ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని హేళన చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అభయ టీవీ ముఖ్యాంశాలు. తెనాలిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా వందనం. ప్రజాసేవే నా ధ్యేయం. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్. గీతాంజలి మృతికి సంతాపంగా తెనాలిలో కొవ్వొత్తుల ర్యాలీ. విడుదల రజనీ ఆత్మీయ సమ్మేళనం. ఎన్టీఆర్కు భారతరత్న రానున్నదా? తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాదెండ్ల మనోహర్ పార్టీ జెండాను ఎగరవేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా, ఇది తెలుగోడి జెండా. తెల్ల తెల్లని జెండా, ఇది తెలుగోడి జెండా. ఎర్రటి గుండెల జెండా, మన ఎలుగెత్తే జెండా. అణచబడిన బడుగులకి అండా దండా. ఈ జెండా పట్టు జన సైనికుడా. ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. ఈ జెండా పట్టు జన సైనికుడా. ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. జనసేన జెండా. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర వ్యాప్తంగా మా జన సైనికులకు, వీర మహిళలకు, పార్టీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు మేము కార్యక్రమం చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. 2014 నుంచి జరిగిన ఈ ప్రస్థానం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా తెలుగు జాతి కోసం, భావి తరాలకి ఒక ఆదర్శవంతంగా నిలబడాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, సామాన్యుడి గెలవ కోసం ఎవరు ముందుకు రావడం లేదు, రాష్ట్రానికి రావాల్సిన మన వనరులు కానీ మన సరిహద్దుల్లో ఉన్న మన అంశాలపైన పోరాటం చేసుకుంటున్నాం తప్ప రాజకీయ కోణంలో చూసి సగటు మానవుడు కుటుంబంలో మాత్రం మార్పు రాకుండా రాజకీయ నాయకులు స్వార్థాల కోసం చేస్తున్న ఆలోచనతో ఆయన ఆ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చక్కటి సిద్ధాంతాలు ఆ రోజున ఆలోచించి జనసేన పార్టీని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలో చాలా అద్భుతంగా ఆ జన సైనికులు, వీర మహిళలు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి సందర్భంలో కూడా పార్టీ కోసం పనిచేసుకుంటూ ఏమాత్రం కూడా ఇతర పార్టీలతో తగ్గకుండా దశాబ్దాల తరంగా ఉన్న కొన్ని పార్టీల్ని ఎదుర్కోవడంలో
వెనకడుగు వేయకుండా నిలబడి పోరాటం చేసుకుంటూనే వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, 2019లో సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, ఈ ఎన్నికల్లో మరొకసారి సిద్ధమవుతున్న సందర్భంగా భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసుకుంటే సమయం సరిపోదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం కార్యక్రమాలు చేయమని పిలిపించినందుకు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మీ అందరం కూడా గర్వపడుతూ రాబోయే రోజుల్లో పొత్తు ధర్మాన్ని పాటించుకుని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి మా ప్రయాణం సాగుతోంది కాబట్టి ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి, ప్రతి పార్టీ నాయకుడికి అదొక బాధ్యతగా పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి, క్షేత్రస్థాయిలో మనం నిలబడాలి, ఎన్నికల బరిలో రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే పందాతోటి ముందుకెళ్లాలనే ఆలోచన మీ అందరిలో రావాలనే ఉద్దేశంతో మనం తీసుకున్న ఈ కీలక నిర్ణయాల్ని మీరందరూ కూడా జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటూ, ఇరు పార్టీల నాయకులు కూడా మీరు సమన్వయపరుచుకుంటూ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా అవసరమో భారతీయ జనతా పార్టీతోటి అంతే అవసరం అనే భావంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కష్టపడి పొత్తుని ఆ రోజు ఈ విధంగా తీసుకురావడం ముందుకి మనందరం కూడా ఆలోచించి ఒక బాధ్యతగా మనం ఈ ఎన్నికల్లో మన ప్రాంతాల వారిగా, మన నియోజకవర్గాల వారిగా మనం పనిచేసుకుంటున్నప్పుడు స్థానిక సమస్యలపైన స్పందించి మన పార్టీకి మరింత మంచి పేరు వచ్చేటట్టు మనం కూడా తెలుగుదేశం పార్టీతోటి, భారతీయ జనతా పార్టీతోటి కలిసి ఈ ప్రయాణం చాలా జాగ్రత్తగా, బాధ్యతగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో తప్పకుండా యువతకు ప్రధానంగా చక్కటి ఉద్యోగ అవకాశాలు, మహిళలకు భద్రతా రక్షణ, అదేవిధంగా రైతుకి అందించాల్సిన సహాయం, మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, వీటిపైన ప్రధానంగా దృష్టి సారించి ఒక గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తాను. ఎర్రెక్కి మాకు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడక యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. అలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి చేయాలంటూ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రసంగిస్తూ ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలని, అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలను, అరాచకాలను అరికట్టేందుకు సాయశక్తులా పోరాడుతున్నామని, 2014లోనే నేను గెలిచినా ఓడినా ప్రజాసేవలో ఉంటానని చెప్పానని, ఈసారి తప్పనిసరిగా గెలవాలని ప్రజలకు, కార్యకర్తలకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా. ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకొని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా, ఒక్క ఛాన్స్ నేను అడగట్లే జగన్ లాగా. నాకు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని, మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతి యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నాను, మా పొత్తుని గెలిపించండి, జనసేనని గెలిపించండి.
ఎవరికి ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది. ఒకప్పుడు దీపం లేదు, కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమ్మే కాగడం ఉంది. గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం, మొత్తం సమూహానికి ఉంది ధైర్యం. మనం కాకపోతే ఇంకెవరు, జనసేన కాకపోతే ఇంకెవరు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం మీ నుంచి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే. నా దగ్గర హిందూ ధర్మం, ఇస్లాం, క్రిస్టియన్ సెపరేట్గా ఉండదు. నేను మానవతావాదిని, జాషువా విశ్వనరుణ్ణి, దాశరథి కృష్ణమాచార్య ఆ పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, గుంటూరు శేషేంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని, శ్రీశ్రీ విప్లవాన్ని, తిలక్ తాలూకు వేదనని, వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం ఈరోజు. కాకపోతే ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేశాం. ఇది అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. బియాండ్ కాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ రిలీజియన్, బియాండ్ రీజియన్, వి ఆల్ షుడ్ బి యాజ్ వన్. ఒకళ్ళే. ఒక మాట చెప్పాలి సార్, మాది పిఠాపురం. మా ఊళ్ళో 2 ఫేమస్. ఒకటి అక్కడే పుట్టిన దత్తాత్రేయ స్వామి, 2 మీ ఫ్యాన్స్. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఏ యువతకైతే ఉపాధి అవకాశాలు లేవో, ఏ మహిళలకైతే ఎంటర్ప్రెన్యూర్స్గా కావాలో, మధ్యతరగతి మహిళలు ఏం కోరుకుంటారో వారికి ఏం చేయాలి, స్కూల్కి వెళ్ళే ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యాల దగ్గర స్కూల్ సౌకర్యాలు కానీ అన్ని కులస్తులకి అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈ రోజున నేను జనవాణి కార్యక్రమం ఈరోజు అధికారంలో లేనప్పుడు ఈరోజు తిరిగాం. రేపొద్దున అధికారం వచ్చినప్పుడు కూడా ప్రతి నెల జనవాణి కార్యక్రమం పెడతాం. మా వాళ్ళు తప్పు చేసినా అది మీరు నా దృష్టికి తీసుకొస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. కానీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి భవిష్యత్తులో వచ్చే సభలో చెప్తాను దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, రైతాంగానికి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి, పెద్దలకి, అలాగే ఉద్యోగస్తులకి, టీచర్లకి, యువతకి, మహిళలకి, డ్వాక్రా మహిళలకి, అంగన్వాడీ టీచర్లకి, ఇలా అన్ని వర్గాలు. అలాగే మీరు మైనారిటీలు కాదు, మీరు మెజారిటీలు అని చెప్పి నేను అనుకుంటాను ముస్లింల గురించి.
మైనారిటీ అనే పదం ఒకసారి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. నాకు ఎప్పుడు మీరు నా గుండెల్లో మెజారిటీ మీరు. అలాగే క్రిస్టియానిటీ తీసుకున్న పాస్టర్ సోదరులందరికీ, ఇదే సభలో చాలా చేసిన అమలాపురం నుంచి వచ్చిన పాస్టర్ సోదరులకి అందరికీ కూడా నేను ఓట్ల కోసం ఎప్పుడు మిమ్మల్ని అడగను. మనస్ఫూర్తిగా నేను గౌరవించేవాడిని. నా భార్య కూడా క్రిస్టియన్. కానీ నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, ఎందుకంటే నా అన్ని మతాల మీద గౌరవం ఉందని చెప్పడానికి చెప్తున్నాను. కానీ మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. మీరు అండగా నిలబడతారని ఆకాంక్షిస్తూ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. భారత్ మాతా కీ జై హింద్. ఈ నెల 17వ తేదీన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అధినేతల నేతృత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గం ఒప్పూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారత ప్రధాని మోడీ హాజరు కానుండటంతో విశిష్టతను సంతరించుకుంది. మోడీ ఏం మాట్లాడతారు, రాష్ట్ర ప్రజలకు వారు ఏ వాగ్దానాలు చేయనున్నారు అనే అంశాలపై ప్రజల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత నెలకొంది. పలాస రైల్వే స్టేషన్ నుండి నర్సీపురం గ్రామానికి రైల్వే వంతెనను పునఃప్రారంభించారు. ప్రజలకు ఎంతో అవసరమైన ఈ వంతెన తిరిగి ప్రారంభం కావడంతో పార్టీలకు అతీతంగా అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రముఖ టీడీపీ నాయకురాలు గౌతు శిరీష, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మరియు నందిగాం సురేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వెనుకబడిన రాయలసీమకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండాగా, అందులో భాగంగానే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం వద్ద జగన్నాథ గట్టుపై 150 ఎకరాల్లో 1011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీకి సీఎం ఈరోజు స్వయంగా భూమి పూజ చేసి లా యూనివర్సిటీ పైలాన్ను ఆవిష్కరించారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ టీడీపీ, జనసేన వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న శ్రీమతి గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ప్రకటించిన 20 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 34 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను 2వ దఫాగా విడుదల చేశారు. వారిలో 27 మంది పురుషులను, 7 మహిళా అభ్యర్థులుగా ప్రకటించారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలలోని లోపాలను ఎత్తిచూపుతూ ఓ సోషల్ మీడియా మిత్రుడు చక్కగా వివరించారు. ఇకనైనా ఎన్నికల కమిషనర్ ఈ లోపాలను సరిదిద్దుకొని ఎన్నికలు నిర్వహించాలని కోరుకుందాం. రాజకీయ నాయకుడు 2 చోట్ల పోటీ చేయొచ్చు, కానీ ఓటరు 2 చోట్ల ఓటు వేయకూడదు. జైల్లో ఉన్నవారు ఓటేయకూడదు, కానీ జైల్లో ఉన్న పొలిటీషియన్స్ పోటీ చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే డిగ్రీ ఉండాలి, కానీ ప్రభుత్వాన్ని నడపాలంటే ఏ డిగ్రీ అక్కర్లేదు. ఇది మన వ్యవస్థ. వ్యవస్థ మారితేనే జీవితాలు బాగుపడతాయి. దీనికి మనందరి ప్రయత్నం అవసరం. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పాలకుర్తి రమేష్, వెంకాయపల్లి ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకి సంఘ నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీఓ మాజీ నాయకులు కుబేరస్వామి, నరసింహులు, శాంతకుమారి తదితరులు టీడీపీలో చేరారు. గుంటూరు చంద్రమౌళి నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కార్పొరేటర్లు, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు త్వరలోనే భారతరత్న ఇవ్వనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపినట్లు సమాచారం.
నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ప్రకటించాలని 10 కోట్ల ఆంధ్రుల అభిలాష త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సతీమణి, అన్నాబత్తుని పుష్ప మరియు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిబోయిన రాధిక స్థానిక 8వ వార్డులోని తాడిబోయిన రమేష్ ఇంటి వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహత్కార్యం శివన్న చేతుల మీదుగా అందుకోబోతున్న గొప్ప సాయం. గజం జాగా లేక మరుగులు మోయలేక కుటుంబాలకు పైగా నిలువు నీడనిచ్చి ఆయన మహావృక్షం అయ్యాడు. ఆ చెట్టు కింద మేము చల్లగా ఉండబోతున్నాం. సరే లేవయ్యా, ఇలాంటి చాలా చూసి అన్నాబత్తుని శివకుమార్ ఎమ్మెల్యేగా ఈ తెనాలి చరిత్రలో పేదవాడి నివాస స్థలం కోసం 550 ఎకరాలని కొనుగోలు చేసి ఈరోజు అన్ని వార్డుల ప్రచార నిమిత్తం ఈరోజు 8వ వార్డులో మా వార్డులో చేయడం జరుగుతుంది. దీనికి మన అన్నాబత్తుని శివకుమారు, మా శాసనసభ్యులు, మా అన్నగారైన మౌదిగా సతీమణి అన్నగారు భార్య ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ వార్డు పర్యటన జరుగుతుంది. దాదాపు 18 కోట్ల 4 లక్షల రూపాయలు ఈ వార్డులో డెవలప్మెంట్ జరిగింది. అదే దానిలో భాగంగానే ఈ రోడ్లో పర్యటన జరుగుతున్న ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మా ఇంటికి రావాల్సినంత అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పథకాలు కానీ, అన్నాబత్తుని శివకుమార్ గారు మాలో మాకు నమ్మకమైన వ్యక్తి, మాలో మనిషి, మా దగ్గర మనిషి అని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అన్నాబత్తుని శివకుమార్ గారికి మంచి పట్టణం మంచి గెలుపు ఉంటుందని, రాబోయే రోజుల్లో ఎక్కువ మెజార్టీతో గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. మెజార్టీ కోసం ఈరోజు మేము విడిగా పర్యటన చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మంచి పాలన చేసి మంచిగా మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 8వ వార్డు ప్రజలందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 8వ వార్డు అన్నాబత్తుని శివకుమార్ గారైన వారి సతీమణి పుష్ప గారితో మేమందరం కూడా ఇక్కడ పర్యటన జరుగుతుంది. మేము ఎవరింటికి వెళ్ళినా కానీ మీరు ఇక్కడికి వచ్చి రావటం, మేమే వస్తాము, మేము మా పథకాలన్నీ కూడా మేము ఉపయోగించుకొని మేము జగనన్న గారికి, శివన్న గారికి ఓటేస్తామని చెప్పని డంకాపదంగా చెప్తున్నారు. మరి నిన్న గీతాంజలి అనే అమ్మాయిది ఆత్మహత్య చేసుకున్నది సంగతి తెలిసింది అందరికీ, తెనాలిలో ఉన్న ప్రజలందరికీ. తెనాలే కాదు, అన్నీ మన రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయింది ఆ అమ్మాయి గురించి. మరి అపోజిషన్ వాళ్ళందరూ కూడా కలిసి పట్టాలు ఇవ్వద్దు, ఎవరికి కూడా పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వద్దు అని చెప్పి కోర్టుకు వెళ్ళినా కానీ మరి జగనన్న గారు కంకణం కట్టుకొని పేద ప్రజలందరికీ కూడా మా యందు ఉండాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, నాకు ఓటేసినందుకు న్యాయం చేయాలని చెప్పానని మరి మళ్ళీ పట్టాలందరూ కూడా తెనాలి పట్టణంలో శివగారి ఆధ్వర్యంలో 26,000 మందికి పట్టాలు ఇచ్చారు. అది మామూలు విషయం కాదు. అంతకుముందు ఒక 10 మందికి పట్టాలు ఇస్తే కూడా చాలా గొప్ప విషయం అయ్యేది. అలాంటిది శివగారి ఆధ్వర్యంలో 26,000 మందికి పట్టాలు ఇచ్చారు. ఆ అమ్మాయి గీతాంజలి ఎంతో ఆనందంగా, నేను పథకాలన్నీ వస్తున్నాయి, మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నాకు ఇల్లు వచ్చింది, మళ్ళీ మా అమ్మఒడి పడింది అని చెప్పానని పొరపాటున 5 పథకాలు 5 పడ్డాయి అని చెప్పంటే కూడా దాన్ని కూడా వక్రీకరించి 4 పడితే 5 అని చెప్తుంది అని చెప్పానని ఆ అమ్మాయి మీద ఎన్నో అసహ్యంగా ట్రోలింగ్ పెట్టి మీరందరూ కూడా అమ్మాయిని ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. అది కూడా శవ రాజకీయాలు చేస్తున్నానని చెప్తున్నారు. శవ రాజకీయాలుగా చేస్తుంది. మీరు యొక్క దారుణాన్ని మేము బయట పెట్టాము. ఆ అమ్మాయి నిజంగా చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి అదేవిధంగా ఈ రోజున జగనన్న గారు ఓబీసీ నేస్తం కింద మరి పేదలకు కూడా, ఓసీల్లో కూడా పేదలు ఉంటారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు బటన్ నొక్కి మరి పేద ప్రజలందరూ కూడా, పేద ఓసీ మహిళలందరూ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 8వ వార్డులో మరి చైర్మన్ గారి వార్డు రాధిక రమేష్ గారి వార్డులో మేము మరి మన ఎమ్మెల్యే గారి సభ్యులైనటువంటి
మేమంతా మరి వార్డులో తిరగడం జరిగింది. ఈ వార్డులో తిరిగించినప్పుడు మరి ఈ వార్డుకి సంబంధించి 17,68 లక్షల రూపాయల సంక్షేమం అయితే అందింది. మరి 36 లక్షల రూపాయల అభివృద్ధి జరిగింది. మరి ఈ వార్డులో మరి ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం జరిగింది అని ప్రజలందరూ కూడా మేము ఇంటికి వెళ్ళినప్పుడు వారి యొక్క చక్కగా వాళ్ళ యొక్క స్పందన అయితే బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇంత సంక్షేమం మేము తీసుకునేటప్పుడు వేయకపోతే ఇక మాకు మనస్సాక్షి లేదన్నట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ వార్డు నుండి మరి రమేష్ గారు ఎన్నోసార్లు మరి గెలుపొందారు. మరి ఇదే వార్డులో మరి ఇంకా అత్యధికమైన మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకోవాలని పైన జగన్మోహన్ రెడ్డి గారు మరి తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారితో మరి మంచి మెజార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 8వ వార్డు అంటే మా వార్డులో ఈరోజు పుష్ప మేడం గారు, అలానే మా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ వార్డులో పర్యటనకు వచ్చాము. ఏ గడప ఎక్కినా మళ్ళీ మన లోకల్స్ ఇవన్నీ వస్తారని అందరూ నీరాజం పలుకుతున్నారు. అలానే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ అందుతాయా లేవా మేము అందరం వెళ్ళి కనుక్కుంటూ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అందుతున్నాయమ్మ. మళ్ళీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఇక్కడ లోకల్స్ ఏమన్నా రావాలని ప్రజలందరూ కోరటం అయింది. అలానే మా వార్డు 18 కోట్ల రూపాయలని ఈ వార్డులో సంక్షేమం అనేది ఇస్తున్నాం. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళలాగా చూస్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో కూడా భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ప్రజల నోటే వినడం జరుగుతుంది. అలానే ఈ గత ప్రభుత్వం ఎలా ఉండేది కూడా వాళ్ళే చెప్తున్నారు. ఒట్టి మాటలు తప్ప చేతలు లేవని చెప్తున్నారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రజల్లో స్పందన అనేది ఎలా ఉందో అసలు మేము అడగదలికే మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తామని ప్రజల నోట చెప్పడం జరిగింది. అది చాలా ఆనందంగా ఉంది. మాది గెలుపు తొలిమెట్టుగా విజయం సాధించినట్టు ఉంది. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు. ప్రతిరోజు వచ్చే మా వార్తలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వద్దు, ట్రెండ్ సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.